హాయ్ హలో అందరికి నమస్తే. దేశంలో యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము, దేశం ఏమైపోయినా పర్వాలేదు, మా పని మేము చేసుకుంటూ పోతాం అనే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొన్న ఒక మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి, నిజంగానే కనుక ఆ మహిళ ఆ పోస్టులో తప్పు కనుక ఏదైనా పెట్టి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి కనీసం ఒక మహిళ కదా చీర కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నైటీలో ఉన్నటువంటి ఆ మహిళను మరి అంతమంది పోలీసు ఒక దేశద్రోహిని ఉగ్రవాదిని కదా తీసుకువెళ్తారు. కానీ ఇంత దారుణంగా కూడా వాళ్ళని తీసుకెళ్తారో లేదు నాకైతే తెలియదు. కానీ అంత దారుణంగా వెహికల్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం సోషల్ మీడియా వేదికగా చూసాం మనం. సో ఆ ఘటన జరిగి గంటలు గడవక ముందే రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారికి సంబంధించి పల్నాడు జిల్లా మణికొండవారి పాలనలో నడి రోడ్డు పైన ఆమె వెహికల్ని ఆపేసి ఆమె వెహికల్లో ఉన్నటువంటి ఆమె పిఏను బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో సిఐ సుబ్బారాయుడు గారు చేసినటువంటి ఆ అవమానము, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు, ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏ అని మాట్లాడుతూ ఆ వీడియో దృశ్యాలు కూడా మీకు చూపిస్తా. అంటే కనీసం మాజీ మంత్రి పక్కన పెట్టండి, ఒక మహిళను గౌరవించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మరి పొద్దున్న లేస్తే రాత్రి వరకు లెక్చర్లు దంచుతారే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, మొత్తం కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మహిళలు గౌరవం అని మాట్లాడతారే, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందని చెప్తారే. మరి అలాంటి ప్రభుత్వంలో ఇలా నడి రోడ్డు పైన ఈ రకంగా జరుగుతూ ఉంటే మరి ఏంది ఇంత దారుణమా? ఒక మంత్రిగా పనిచేసినటువంటి ప్రజాప్రతినిధికి ఇంత దారుణంగా అవమానపరుస్తూ ఉంటే ఇంకెక్కడి న్యాయం ఉంది? అంటే ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక పోస్టులో ఉన్న ఆ వ్యక్తి సిఐ సుబ్బారాయుడు ఆ రకంగా ప్రవర్తించవచ్చా? ఆ రకంగా మాట్లాడొచ్చా? అంటే ఏమనంటే అరెస్ట్ అడ్డుకుంటున్నారనంటే ఆ కనీసం అరెస్ట్కి సంబంధించిన కేసు వివరాలను చెప్పాలి కదా. ఆమె అడుగుతున్నప్పుడు దేనికోసం అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏ సెక్షన్లు పెట్టారు, ఏ కేసులు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ స్టేషన్ తీసుకెళ్తున్నారు, వివరాలను చెప్పాలి కదా. ఆ వివరాలు కూడా చెప్పింది లేదు. ఆమె అడ్డుకుంటుంటే ఆమెను పక్కకు తోసేయడం, ఆమెను పక్కకు తోసేసి దారుణంగా అసలు మరి ఏం ధైర్యమో, ఎందుకోసమో, మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామో, ఆటవిక రాజ్యంలో ఉన్నామో, ఎక్కడున్నామో మరి నాకైతే మరి ఆ సీఏ గారి ధైర్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేను ఎప్పుడు చూడలే ఇంత దారుణంగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి పట్ల ఈ రకంగా ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలు నేను చూడలేదు అసలు. నడి రోడ్డు మీద అది కూడా ఆమె వెహికల్ని తీసుకెళ్లారంట. మళ్ళీ ఏమైనా దేశద్రోహ పోని దేశం వదిలి పారిపోతున్నాడా? ఆ సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? అరెస్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు కదా. అంత పెద్ద దేశద్రోహం ఏం చేశారో మనకైతే అర్థం కాలేదు. దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పారు. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి, ఎంత దారుణమో. ఇదే వెహికల్ ఎక్కిండు. సిఐ గారు ఏంటిది, సిఐ గారు అనే మాట్లాడుతుంది ఈమె. కానీ అవతల సిఐ గారు మాత్రం స్పందించే పరిస్థితులు లేరు. ఆమెను దొబ్బేసి ఆ డోర్ను కూడా గట్టిగా దొబ్బేసి ఆమె ఉన్నప్పటికీ కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారో నాకు అది అర్థం కాదు. ఇట్లా నడి రోడ్డు మీద అవమానకరంగా మాట్లాడితే వీటికి సంబంధించినటువంటి వీడియోలు కానీ, దీనికి సంబంధించినటువంటి వార్తా కథనాలు కానీ ఏ పత్రికలు రావు, ఏ మీడియా ఛానల్ రావు, ఎవరు కూడా వీటికి సంబంధించి చర్చ పెట్టరు. ఏమంటారంటే పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నప్పుడు ఈమె విడుదల రజని అడ్డుకుంది కాబట్టి వాళ్ళ రకంగా చేశారని చెప్తారు. అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆమె మాటల్లో సిఐ గారు ఈ వర్డ్ తప్ప వేరే ఏం మాట్లాడతలేదు. కనీసం అవును అక్కడ వివరించాలి కదా, మేడం ఈ పలానా కేసులో మేము అరెస్ట్ చేస్తూ ఉన్నాము, దయచేసి మాకు సహకరించండి అని చెప్పాలి కదా. అది కూడా చెప్పట్లే. అడ్డొచ్చినా అంటే నీ మీద కూడా కేసు పెడతా, ఇదే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అరెస్ట్ని ఎవరు కూడా తప్పు పట్టరు. అరెస్టు చేసినటువంటి తీరు, మాజీ మంత్రి విడుదల రజనీ గారి పట్ల వివరించినటువంటి తీరు, ముఖ్యంగా ఆడవాళ్ళని చూడకుండా మాట్లాడినటువంటి విధానం కానీ ఇది తప్పు. ఈ వైసీపీ పార్టీ నాయకులు అన్నీ మేము పేర్లు రాసుకుంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని తిరిగి ఇచ్చేస్తాం, చట్టం ముందు నిలబెడతామంటే అక్కడ దాకా ఆగాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ వాళ్ళ తప్పు ఉన్నప్పుడు ఆ విజువల్స్ ఉన్నాయి కదా, నడి రోడ్డు మీద ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు. మొన్న ఒక మహిళా కార్యకర్తకు సంబంధించి నైటీలో ఎట్లా తీసుకుపోయారు తెల్లవారుజామున, వాటికి సంబంధించిన వీడియోస్ కానీ, అదేవిధంగా ఇప్పుడు నడి రోడ్డు మీద జరిగినటువంటి అవమానాలకు సంబంధించి వీటన్నిటి కూడా మరి విజువల్స్ రూపంలో మరి న్యాయస్థానం ముందు పెట్టండి. ఖచ్చితంగా ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తప్పు చేసి ఉంటే కనుక దానికి సంబంధించి మేము సహకరిస్తాము, కానీ అరెస్టు చేసినటువంటి విధానం తప్పని వాళ్ళు చూపించండి. ఏ రకంగా ఈ పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది, మరి ప్రభుత్వ పెద్దల మాటలు విని అని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోండి.
సో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఛానల్స్లో సోషల్ మీడియా వేదికగా మరి పోలీసులను అడ్డుకున్న విడుదల రజని, కూటమి ప్రభుత్వంలో వైసీపీ పార్టీ అరాచకాలు అట్లా ఇప్పుడు పోస్టులు పెట్టేస్తున్నారు. అప్పుడే ఇక్కడ వీడియో చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, ఎవరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిపైన చేతులు ఎత్తుతూ ఉన్నారు, ఎవరిని ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిని దొబ్బేసి ఏ వెహికల్ ఎక్కి ఎవరు వెహికల్లో ఆ వ్యక్తిని తీసుకెళ్లారనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కనిపించినా కూడా వాటన్నిటిని దాచిపెట్టేస్తారు. ఆ నిజాన్ని తొక్కిపెట్టి అబద్ధాలని పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లనే చేసుకుంటూ పోతే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే.